స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసినందున గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు 50%కి మించొద్దని తెలిపింది. స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చంటూ రాహుల్ రమేష్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. దీని ప్రకారం 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టత ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే జీవో 9, 41, 42లను మాత్రమే నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని తెలిపింది. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, ఎన్నికలకు ముందుకు వెళ్ళవచ్చని పేర్కొంది. అయితే రిజర్వేషన్లు 50%కి మించలేదని కండిషన్ పెట్టింది. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇక ఎన్నికల ప్రక్రియను కోర్టు నిలిపివేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్లలో వివాదాన్ని తేల్చేదాకా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు తదనంతర ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన జీవో 41, 42లను మాత్రమే నిలిపివేసినట్లు కూడా తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ అనిల్, స్థానిక సంస్థల ఎన్నికలపైన నెలకొన్నటువంటి సందిగ్ధతను తొలగించే విధంగా కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా హైకోర్టు ఒక సూచనలు చేసింది. ఎన్నికల సంఘానికి కూడా సూచనలు చేస్తూ ఒక నోటును విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్నికలను నిలిపివేయాలనేటటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా ఈ ఎన్నికలను వెనువెంటనే కూడా నిర్వహించుకోవచ్చు అనేటటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి. అయితే పెంచినటువంటి రిజర్వేషన్ను 50% సీలింగ్కి విరుద్ధంగా ఉంది. హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు భిన్నంగా ఉంది కాబట్టి 50% సీలింగ్ను ఎత్తివేస్తూ కూడా మిగిలినటువంటి 17% ఓపెన్ కేటగిరీ చేస్తూ కూడా నోటిఫై చేసి ఈ యొక్క ఎన్నికలకు వెళ్తే నిర్వహించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేది కూడా హైకోర్టు ఎన్నికల సంఘానికి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 9 కావచ్చు. మరోవైపు గతంలో ఉన్నటువంటి 2018 పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించి 50% సీలింగ్ని విధిస్తూ కూడా తీసుకువచ్చినటువంటి జీవో 41, 42 సంబంధించి కూడా వాటిపైననే కేవలం స్టే విధిస్తున్నాము అనేది కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కసరత్తు చేస్తూ ఉంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ పైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత హైకోర్టు తీర్పు ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకంటే ముందుగానే అదే రోజు ఈ యొక్క ఎన్నికల
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో పలు వివిధ చోట్లకు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా ఆ తర్వాత పెంచినటువంటి 42% రిజర్వేషన్ అనేది ఈ యొక్క 50% సీలింగ్ని మించి పోతా ఉంది, 67% చేరుకుంటుంది. కాబట్టి అది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా ఉంది అనేటటువంటి కారణాలను చూపి, అదేవిధంగా పూర్తి స్థాయిలో పిటిషన్ల వాదనలు విన్న తర్వాత వాదనలతో ఏకీభవించినటువంటి హైకోర్టు ఈ యొక్క స్టే విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రకారం కూడా నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్కి పలు సూచనలు చేస్తూ కూడా ఒక నోట్ని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పెంచినటువంటి 17% అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే గనక గతంలో ఉన్నటువంటి ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఓవరాల్గా 25% అవుతుంది. 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తే గనక మొత్తం కలిపి 67%కి ఈ యొక్క రిజర్వేషన్ చేరుకుంటుంది. కాబట్టి 50% సీలింగ్ ఉన్న నేపథ్యంలో మినహాయించి ఎగువగా ఉన్నటువంటి ఈ యొక్క 17%ని జనరల్ కేటగిరీలో నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే గనక యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనేటటువంటి సూచనలు కూడా హైకోర్టు ఎన్నికల సంఘానికి తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే ఆయా వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొనేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తుందా లేదంటే వెనక్కి తగ్గుతుందా, సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం తీసుకోనుందా అనేటటువంటి ఉత్కంఠ అయితే మరోసారి తెరరేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.